కదా. ఒక చేత్తోటేమో దోసిలి, 2 చేతులతో దోసిలి పట్టాడు. వక్త్రోపంత కృతాంజలి, ఒక చేత్తో గంట పట్టుకున్నాడు, ఒక చేత్తో కుండ వంచాడు, 2 చేతులతో దోసిలి పట్టాడు. అంటే 4 చేతులు ఉంటే కానీ పని జరగదు కదండి. అంటే అక్కడ ఆయన మామూలుగా భగవంతుడు ఎలాగైతే శంఖ చక్రార్జ ఆయుధాలతో ఉన్నప్పుడు 4 చేతులు చూపిస్తాడో, ఇక్కడ గొల్లవాళ్ళకి ఆయన 4 చేతులు చూపించేటండి. ఎందుకంటే నేను కృష్ణుణ్ణి అంటే ఎవడో మామూలు పసివాడు అనేసుకుంటారో ఏమో, నేను సాక్షాత్తు భగవంతుడిని తెలియకపోతే వీళ్ళు పాపం నన్ను పొందిన ఫలాన్ని పొందరో ఏమో అని బెంగ ఆయనకి. అందుకని అస్తమానం బూచి అనేవారట. బూచి అంటే 4 చేతులతో కనపడుతూ ఉండేవాట. అలాగా అందరికీ చూపిస్తూ ఉండేవాడని ఆ సన్నివేశాన్ని లీలాశకుడు తన దానిలో వర్ణిస్తాడు. అలాగే మన పోతన ఒకరోజు ఏమైందిట, ఇంట్లో ఒక చిన్న కర్రపుల్ల పట్టుకున్నట. కర్రపుల్ల పట్టుకొని ఇలా తిరుగుతున్నాడు. అక్కడ ఒక చిన్న నీళ్ళ కుండీ ఉంది. ఆ నీళ్ళ కుండీలోకి చూసేట. చూసి అమ్మ జల కలుషములోన పాపడున్నాడు, కర్ర పట్టుకో ఉన్నాడు, నన్ను కొట్టేయడానికి నాకు భయం వేసేస్తోంది అమ్మ. నిజంగా అల్లరి చేసినప్పుడు ఏ భయం లేదండి. ఇలాంటప్పుడు ఆవిడ పనివేళ ఎప్పుడైనా నాన్న బూచొస్తాడు ఎత్తుకుపోతాడు అని చెప్పేది. చెప్తే అనేసి ఆవిడ మంచి పని చేసుకున్నప్పుడు ఎందుకు చెప్పాను రా బాబు అనుకునేలా ఏడుపు మొదలెట్టావట. ఏమిటని, అమ్మా భిక్షులు వచ్చేదరేడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను శిక్షించెదరు అని చెప్పింది ఆవిడ. ఎప్పుడో భిక్షులు వచ్చేదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను శిక్షించెదరు అని చెప్పింది. చెప్పేసరికల్లానండి ఇప్పుడు భిక్షుల కానీ తల్లి కానీ భీతిల్లు ఎక్కడైనా ముష్టివాడు రాబోయాం అమ్మా మరి ఆవిడ పని చేసుకొని ఇచ్చేవాడు కాదట. ఇలాగా ఆ చిలిపి చేష్టల్ని పోతన చాలా అందంగా అనుభవిస్తాడు. ఇలాగా కృష్ణుడు పెరిగాడు. పెరిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనము ఎలాగా భగవద్ అనుభవాన్ని పొందుతాం, మనం భగవద్ అనుభవాన్ని పొందడానికి సాధనం ఏమిటి, ఏమి చేస్తే పొందుతాము, మనం ఏమైనా చెయ్యాలా, అసలు చెయ్యకుండా ఉండాలా, అసలు చెయ్యకుండా ఉంటే బండరాయికి నీకు తేడా లేదు, ఎవరికి మోక్ష బియ్యాలని ఆయన చెప్పగలడు కనుక ఏదో చెయ్యాలి. ఏమి చేస్తే నువ్వు భగవంతుడిని పొందుతావు అంటే ఉపనిషత్తు చెప్పింది. అబ్బే మీరు ఏం చేసినా లాభం లేదర్రా, ఏమి చేసినా మీరు భగవంతుడిని పొందలేరు అని భయపెట్టేసింది ఒక చోట ఉపనిషత్తు. ఏంటన్నయ్యా ఉపనిషద్ వాక్యం అన్నిటిని దీనివల్ల పొందలేరు దానివల్ల పొందలేరు అని చెప్తారు కదా, మనకి గుర్తురావు. నా మొదలేంటి, నా బహునా శృతేన నా మేధయ, నీ బుద్ధి బలంతో నువ్వు భగవంతుడిని పొందలేవు, నువ్వు మరణం చేసినందువల్ల పొందలేవు, అనేక మార్లు విన్నందువల్ల పొందలేవు అన్న. అయ్యో బాబా అయితే మరి ఎలాగూ పొందలేమా, నాయమాత్మ ప్రవచనేన లభ్య మొదలు, ఆయమాత్మ ఆ పరమాత్మ ప్రవచనేన లభ్య, ఇలా దంచేస్తున్నామంటే లొంగడండి, ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునాశ్రుతేన. అయితే మరి ఎలా చావడం, ఎలాగూ లొంగడా, మరి అయితే మన ప్రయత్నం అక్కర్లేదా, ఏమే వైష వృణుతే తేన లభ్య, ఎవరినైతే ఆయన వరిస్తాడో వాడిని ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఎవరిని వరిస్తాడు, మా నాన్నగారికి ఒక మూర్ఖుడైన శిష్యుడు పాప, మా నాన్నగారి దగ్గర మహాపండితులు ఉండేవారు, మేధావులు ఉండేవారు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉండేవారు. ఆ తెలియని వాళ్ళు కూడా నాన్నగారు అంటే ఇష్టపడేవారు. మరి ఏమిటో ఆయన ఉపన్యాసంలో ఉన్న శక్తి, వాడు వచ్చి ఒకనాడు చెప్పాడు. అప్పలాచల గారు చెప్పింది వింటే నాకు ఒకటి అర్థమైందండి. ఏమిటంటే నారాయణ అని మనం అంటే రానాయన అంటాడు వాడు, ఒక్క అక్షరం మారుస్తాడు, ఒక్క అక్షరం మార్చి ఇట్టించటి చెప్పేస్తాడు అంతే అని చెప్పాడు. చెప్పాడు నాన్నగారు చెప్పిన సారం ఇదే కాబోలు, ఏమో వాడికి అర్థమైన పాటు మనకు అర్థం అవ్వలేదు అనుకున్నాం. అలాగా నారాయణ అంటే మీరు మనసారా ఆయన ఏమే వైషవృణితే తేన లభ్య, ఆయన వరిస్తాడు మిమ్మల్ని, వరించడం ఆయనదే పూచి, మీరు వరిస్తే మీరు కోరితే అయిపోదు, కానీ ముందుగా నాకు వాడు కావాలి అనే ఒక కోరిక, నేను భగవంతుడికి చెందినవారము అనే ఒక భావన మన హృదయ వీచికలో ఉంటే తర్వాత ఆయనే అన్నీ చూసుకుంటాడు అనడానికి మనకి గోపికల ఉదాహరణ. మనకి రాస పంచాధ్యాయి అని ఇది పారాయణ చేస్తారట ఉత్తరాదిలో. రాస పంచాధ్యాయి అనేది వాళ్ళకి పారాయణ గ్రంథంట. గోపికలు
ఉత్తమ భక్తుల జాబితాలో మనకి నారదుడు భక్తి సూత్రాలు రాస్తూ యథా వ్రజగోపికాః, వ్రజగోపికలు ఎలాగైతే భక్తులో అలాగుండాలి, భక్తి అంటే అది అని చెప్పాడట. అంతటి నమ్మకం గలవారు కనుక వాళ్ళని ఎలా రక్షించాడు అనేది మనం చూసుకుంటే మనం ఏం చేస్తే భగవంతుడు ఎలా రక్షిస్తాడో తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా కృష్ణ మార్గ చింతన అనుపరులు. ఇప్పుడు పగలల్లా ఆయన అడవిలో తిరుగుతాడు, రాత్రే ఇంటికి వస్తాడు. ఇస్తే పగలు అడవిని తిరగా ఈయన పగలంతా అడవిలో తిరుగుతాడు, రాత్రి వస్తాడు. రాత్రి వస్తే ఇంక రాత్రి ఒక్కసారి కదా అలా చూసేద్దాం, కళ్ళు ఇలా ఉంచేద్దామంటే ఈ కంటికి రెప్పలోటి పెట్టిస్తాడే బ్రహ్మదేవుడు. కంటికి రెప్పలు అడ్డముచ్చేసాను, ఇదేల విధాత క్రూరుడై ఏమి దుర్మార్గుడండి ఈ బ్రహ్మ, ఇది కంటికి రెప్పలు పెట్టేసాడు, ఇలా పడిపోతాయి. దేవతలకైతే పడవు, మనకి పడిపోతాయి అని అంచేత అంత బాధపడతారు వాళ్ళు ఆ కృష్ణ విరహంలో. ఆ కృష్ణుడిని చూస్తే మా భాస్కరమూర్తి గారు అస్తమానం దేవులపల్లి అంటారు, మరి అనకపోతే అలాగండి బ్రహ్మాండ నాయకుడు. ఆయన అంటారు, ఒకసారి ఏకాంత దర్శనం ఇవా దేవా, ఒక్కసారి నాకు ఏకాంతంగా దర్శనం ఇయ్యవా అంటే, అలా ఇచ్చేస్తే నువ్వు నిజంగా ఇప్పుడు మనం కావాలనుకున్నాం అనుకోండి, ఒక్కసారి వచ్చి ఇక్కడ నారాయణమూర్తి నించుండిపోతే పారిపోవండి అందరూను. అలా చెయ్యను, బెదిరిపోను సుమ, బిడియపడను సుమ, నేను బెదిరిపోను, భయపడను, నేను నీ వైపే చూస్తా, గ్యారంటీ ఇస్తున్నాడు భక్తుడు, నీ వైపే చూస్తా. అయితే వచ్చారని చెప్పి పెద్ద గాబరా పెట్టేసి ఇలా కుక్కువలు మొత్తీసి పసుపులు పూసేసి అలా గాబరా పెట్టను తండ్రి, నేను కన్నీటి చుక్క ఒక్క కన్నీటి చుట్ట వదులుతాను, ఆపై పదములపై చిన్ని పువ్వులు 2 పువ్వులు వేస్తాను, అంతే, నేను ఎక్కువ బాధ పెట్టను, ఒక్కసారి దర్శనం ఇయ్యవయ్యా అని ప్రార్థిస్తారు. అటువంటి మనస్తత్వం మన గోపికలది. అందుకనే దేవులపల్లి వారే ఒకసారి అంటారు, ఊదకోయి మురళి ఊదకోయి కృష్ణ తీయ తేనియ వలపు బ్రోయలేది బ్రతుకు. అబ్బా ఊదకురా కృష్ణ, ఇదేం ఘోరం, మురళి ఊదద్దంటారు. మురళి ఊదద్దేమిటి అంటే, ఆ మురళిట ఆ మురళిలో అచేతనమైనటువంటి ఆ వెదురు కర్రనే కాదుట, మన హృదయాన్ని కూడా చిగురింప చేసేస్తుంది, శుష్కమైపోయిన హృదయాన్ని చిగురింప చేసేస్తుంది, ఇన్నాళ్ళు ఎలా ఉన్నామో అలా ఉండనీయకుండా చేసేస్తుంది, ఈ సామాన్య జీవితానికి పులి స్టాప్ పెట్టేయాలనిపించేస్తుంది. ఎవరు ఏమనుకొని నవ్వని, మన పరిహాసం చెయ్యని, సమాజం వెలివేయని, వెళ్ళిపోవాలి, భగవత్ సన్నిధికి చేరిపోవాలి అనే తపనని కలిగిస్తుంది. అందుకోసం ఊదకు నాయన, కాసేపు ఊదకయ్యా, మా ఇంట్లో చిక్కులుగా ఉన్నాయంటారు. అలాగా ఒక రాత్రి యమునా నది ఒడ్డున నించున్నట్ట తన కృష్ణుడు నించొని వీళ్ళందరినీ తలుచుకున్నాడు ఒకసారి. పాపం వీళ్ళందరికీ నేనంటే ఎంత ప్రేమో అని. భగవాన్ పితోరాత్రి శరదోత్ఫుల్ల మల్లికాహ వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాముపశ్రిత. ఆయన ఒక్కసారి మనస్సులో వీళ్ళందరినీ నేను వీళ్ళతో కలిసి హాయిగా గడపాలి, వీళ్ళని ఆనందింప చేయాలి అని సంకల్పించాడు. సంకల్పం ఆయనదవ్వాలి, ఆయనదవుతేనే పని జరుగుతుంది. సరే సంకల్పించాడు, మురళి ఊదాడు. ఎలా ఊదాడుట, జగన్మోహనంబుగా జగత్తంతా పిచ్చెత్తిపోయేలా ఊదాడండి. ఊదేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవళ్ళు పనులు మానేసి ఏకంగా పూజ గదుల్లో కూర్చొని తలుపులు వేసేసుకొని ఎవరైనా మాట్లాడితే చితక్ కొట్టేయగలను, నేను పూజ చేసుకుంటున్నాను, మీరేం అలా ఉండకూడదండి. అలా ఉంటే మళ్ళీ మామూలే, మనకి కోపం ఉంది, చికాకు ఉంది, మరేం లాభం కనుక మనస్సు అటు వెళ్ళాలి. అలాగ వెళ్ళే స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు ఎవళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆవులకి ఇంకా సాయంకాలం సమయం కదా, ఆవులకి దూడల్ని వదులుతారు. ఆ దూడల్ని వదులుతున్న సమయంలో ఒక అమ్మాయి ఉంది, ఆ వదులుతోంది, వినపడ్డది వేణుగానం, అలా ఆగిపోయిందిటండి. ఆలకు క్రేపులను వీడకయు, అది వదలకుండా అయిపోయింది. మరొక అమ్మాయి వదిలేసింది, వీడియు నీడకయు, వదిలి కొంచెం పాలు తాగాక మళ్ళీ వెనక్కి లాగాలి కదా, అది ఆవిడ చెయ్యలేకపోతుంది, అక్కడ ఆగిపోయింది. ఇంకా పాలు పిదుకకయు కాపకయు, ఇలా ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఆ స్టేజ్లో అలా ఆగిపోయినారు, నెక్స్ట్ పని చెయ్యలేకుండా అయిపోయారు. వాళ్ళు ఏం కావాలని మానేయలేదు, కృష్ణ మురళి గానం వాళ్ళలో అలాంటి చైతన్యాన్ని ఆపేసింది, లౌకికమైన చైతన్యాన్ని ఆపేసింది. మరి అది చెయ్యలేకుండా అయిపోయారు. పోనీ మామూలు కామినులైతే, ప్రియుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అయితే పోనీ ఇలాంటి పనులు మానేస్తే ముస్తాబ్ అవుతారు కదండి. వీళ్ళు అలా కాదు, కుసుమంబులు ముడువకయు అసనంబులు కుడువకయు,
పూలు పెట్టుకోలేదుట, అన్నాలు తినలేదుట, ఏమి చేయలేకపోయినారు. ఎక్కడ ఎలా ఉన్న వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ అడ్డుకున్నారు, ఎవ్వళ్ళు ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఇలాంటి పనులు చేస్తే? తా వార్యమాణాః పతిభిః పితృభిః భ్రాతృబంధుభిః అందరూ తప్పమా, అర్ధరాత్రి వేళ పరాయి మగాడి దగ్గరికి అలా వెళ్ళిపోతారా? తప్పు తప్పు అన్నారు. అది లౌకికంగా చూస్తే అలాగ తప్పు. అంటే గోపికల్ని జారినులు అంటారు కదా, వీళ్ళు మామూలుగా పెళ్లి చేసుకున్న భార్యలు కారు. ఎందుకు అలా చూపిస్తున్నారు అంటే మన ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నారు. భార్య ప్రేమకి ప్రియురాలి ప్రేమకి తేడా ఉంది. భార్య ప్రేమ విధి, అది అగ్నిసాక్షిగా వివాహం ఆడాం కనుక భర్తని ప్రేమించవలను, గౌరవించవలను అని వాళ్ళను. ఇది ప్రేమించక ఉండలేను. అది ప్రియురాలి ప్రేమకి సమాజం ఒప్పుకోదు, ఎవరు సంతోషించరు, ఆవిడకి ఎప్పుడూ అవమానాలే. అయినా మానకుండా ఉండలేదు. మానలేని ప్రేమ అది రాగభరితమైన ప్రేమ, ఇది విధిపూరితమైన ప్రేమ. రాగభరితమైనది ఉండాలి. విధి అయితే నిజంగా ఉందో లేదో ఎవడు చూడొచ్చాడు, పైకి బాగానే ఉంటాం, లోపల ఎలా ఉందో తెలియదు. కానీ అది మాత్రం తప్పనిసరిగా ప్రేమ. అలా వెళ్ళిపోయారండి. వీళ్ళందరూ అడ్డుకుంటున్నా వెళ్ళిపోతే వెళ్ళాలే కానీ భగవత్ సన్నిధికి మనస్సు ఇతర విషయముల నుండి వెళ్ళాలే కానీ మనకి లభించే గౌరవం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వెళ్ళగానే స్వామి స్వాగతం ఓ మహాభాగాహ అన్నట్ట. స్వాగతం స్వాగతం రెడీ రండి అన్నాడండి భగవంతుడు. ఆయన చేత స్వాగత సత్కారాలు పొందారు పిల్లలు. వెళ్ళాడు. వెళ్ళాక దగ్గరికి వచ్చాక మీరు ఇలా వచ్చేసారేంటి, ఒకసారి టెస్ట్ చేస్తాడు. ఇలా వచ్చేసారేంటి, వాళ్ళందరూ ఏమనుకుంటారు కనుక తప్పు కదా అన్నాడు. అంటే వాళ్ళు చెప్పారు, పతులన్ బిడ్డల బంధులను సంరక్షించుటే ధర్మ పద్ధతి అవునంటివి, కానీ తత్పతిపుత్రాదిక నామమూర్తి అవుచున్ భాసిల్లు నీ అందు తత్పతిపుత్రాదిక వాంఛలం జరిపి సంభావించుట అన్యాయమే. ఆ పతిగా ఉన్నవాడివి నువ్వే, పుత్రుడిగా ఉన్నవాడివి నువ్వే. అలా ఉన్న నీ అందు ఆ పతిపుత్రాదిక మూర్తిగా నేను భావిస్తే మేము తప్పేమిటయ్యా అని చెప్పారు. సరే, చాలా ఆనందించాడు. అందరూ కలిసి రాసలీల అంటారు కదా, ఆనందాన్ని అనుభవించారు. అనుభవించిన తర్వాత ఒక్కసారి చిక్కక ఈశుడై ఎదిరి చిక్కులో పెట్టడి మాయలానికి చిక్కి, చిక్కక ఈశుడై ఎదిరి చిక్కులో పెట్టడి మాయలానికి చిక్కి కృతార్థలై మరుల చిక్కుల చొక్కిల తంగులుండగా హాయిగా ఉన్నారండి. ఉండగా గొప్ప చిక్కండి అహంకారం. ఎప్పటి వరకు ఇది వదలదో తెలియదు. ఆ లెవెల్కి వెళ్ళాక కూడా మనం ఎంత గొప్పవాళ్ళము, కృష్ణుడు ఇంతమంది గౌరవిస్తున్నాడు అని చిన్న పిసరు వచ్చేసరికి సరే మరి మన కృష్ణుడు మాత్రం అండి ఏదైనా ఒప్పుకుంటాడు, కానీ అహంకారాన్ని ఒప్పుకోడు. ఆయన రథం తోలేమంటే తోలిస్తాడు, కాలు పట్టమంటే పట్టేస్తాడు, ఇవన్నీ చేసిస్తాడు. వాళ్ళలో అహంకారం మాత్రం ఉంటే మాత్రం ఒప్పుకోడు. అంతే టక్కుని మాయమైపోయాడు. మాయమైపోతే ఇప్పుడు మనందరం ఈ స్థితి అన్నమాట. భగవంతుడితో మనకి ఎప్పటి నుంచో అనాదిగా సంబంధం ఉంది. ఈ ప్రకృతి సంసర్గం వలన భగవానుడికి దూరమయ్యాం. ఇప్పుడు ఏం చేశారు గోపికలు, ఏం చేయాలి మనం? అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి ఈ ప్రకృతిలో అంతటా భగవంతుడిని వెతకడం మొదలెట్టారండి. పున్నాగ కనవే పున్నాగ వందితు తిలకంబ కనవే తిలకనిటలు. పున్నాగ కనవే పున్నాగ వంది, ఒక పున్నాగ చెట్టు కనపడదు. పున్నాగ పేరు చూడగానే నాగం అన్నారు కదూ, నాగం అంటే గజేంద్రుడు కదూ, గజేంద్రుడి చేత కీర్తింపబడ్డాడు కదా ఈయన, ఆ పేరు దానికి కొడిపోయింది వాళ్ళకి. పున్నాగ కనవే పున్నాగ వందితు తిలకమ్మ, తిలకం అని ఒక చెట్టు పేరు. తిలకం అనగానే ఆయన తిలకం జ్ఞాపకం వచ్చేసింది. తిలకంబ కనవే తిలకనిటలు ఘనసార కనవే ఘనసార శోభితు. అంటే ప్రకృతిలో ప్రతి దానిలోనూ భగవత్ సంబంధం వాళ్ళకి భాషిస్తోంది. అలా వెతకడం మొదలెట్టారు. మొదలెట్టి అలా వెళితేనండి మన అందరికీ అందరం కలిసి చదువుకోవాల్సిన పద్యాలు, పోతన పద్యాలు నేను చదవడం మీరు వినడం అక్కర్లేదు. నల్లనివాడు పద్మనయనంబుల వాడు రానివాడు ఎవడైనా ఉంటాడు అసలు. అది ఏమంటే పచ్చటి ఆకులు, గుబుర్ల ఆకులు, ఆ ఆకుల మీద తెల్లటి పూలు, ఏవైనా ఆకులు వెనక్కున్నాయి, మీదన తెల్లగా పూలు ఉన్నాయి. ఉంటే వాళ్ళకి ఏమనిపించింది, నల్లవాడు లోపలుండి పక్కన నవ్వుతున్నాడు కాబోలు అనిపించింది.
తెల్లటి పలువరుసలాగా తెల్ల పూలు, నల్లవాడు లోపలున్నాడు, ఆ ఛాయ కొడుతోంది అనిపించి ఆ మల్లె చెట్టుకి చెప్పారు. చూడండి, ఎవరైనా తప్పిపోతే టీవీల్లోనూ రేడియోలోనూ పచ్చ చొక్కా ధరించాడు, బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంది అంటూ ఎరికలు చెప్తారు కదా, అలాగే కృష్ణుణ్ణి పోల్చుకుందికి వాళ్ళకి కొన్ని గుర్తులు చెప్పారు. నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, ఇవన్నీ చెప్పొచ్చండి. పాప ఆయనకే ఉన్నవి కానీ కొసకి చెప్తారండి. నవ్వు రాజిల్లెడు వాడు, అదేమిటి నవ్వుతున్నవాడు అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారా? ఇప్పుడు నవ్వుతున్నాం, మరి కాసేపటికి ఏడుస్తాం కాదు. కృష్ణుడు అంటే నవ్వే, ఆనందమే అంచేత అది గుర్తు చెప్పారు. నవ్వు రాజిల్లెడు వాడొకడు, చల్వల మనధనంబు తెచ్చనో మలియలారా మీ పొదల మాటున లేడు కదమ్మా అని అడుగుతారు. ఇలా వెళుతూ అలా చూస్తున్నారండి. అలా కృష్ణుడిలా కనిపిస్తోంది, సంతత భావన. అలా చూస్తున్నారు. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండగా కనపడకుండా అయిపోయాడు. అదే నందనందనుండి అంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మా, ఈ పాటలీ వృక్షం పట్టుకో అది అక్కడే తప్పిపోయినాడు కృష్ణుడు. అచేతనమైన చెట్టు కృష్ణుడిని పట్టుకోలేదు అనే జ్ఞానం ఉండదు అక్కడ. ఇంకా సర్వభూత హితుడైన స్వామి సర్వభూతములకు దర్శనమిస్తున్నాడు, దాన్ని పట్టుకోగలవు అనే వాళ్ళు అనుకుంటున్నారు. అదే నందనందర్హితుండయ్యే పాటలీతరులారా పట్టరమ్మ అన్నారా? పోనీ పట్టుకుంది అనుకోండి పాటలీ వృక్షం, పట్టుకున్నది అది నిలదీయాలి. ఏమే అలాగా, ఏమిరా కృష్ణ అలా అమ్మాయిని వదిలేసి వచ్చేసావు అని ఆ పట్టుకున్నది అడగాల. వీళ్ళంటారు, హేలావతుల కృష్ణ ఎలా బాసితివని అట్లేయలతలారా అడుగరమ్మా. అక్కడ ఏలక తీగలు ఉన్నాయట. ఏలక తీగలు మీరు అడగండి, ఎందుకురా కృష్ణ అలా వాళ్ళని వదిలేసావు అని ఒకటిని పట్టుకోమంటారు, మరొక దాన్ని అడగమంటారు. అంటే ఇంకా మరి ఈ లౌకికమైన జ్ఞానం నశించిపోతుంది, పరమాత్మాత్మకమైన జ్ఞానం మాత్రమే మిగులుతుంది. అలాంటి స్థితిలో వెతుకుతారండి వాళ్ళు కృష్ణుడి కోసం. ఇది మనం చేయవలసినది. అంటే మనకి పరిమితమైనటువంటి, మనం ఒక టీవీ చూసామనుకోండి, మనకి టీవీలు తప్పు, మనం చూడకపోదాం అనుకున్నా పిల్లలు వేస్తూ ఉంటారు, ఎలాగా మరి తోచకపోతే చూస్తాం, ఏదో అవుతుంది. అయినప్పుడు సామాన్యంగా ప్రతి సీరియల్స్లోనో లేకపోతే సినిమాల్లోనో హీరో హీరోయిన్, ఆ హీరోయిన్ విలన్ కూతురు, ఆ విలన్ ఏమో పాపం దుర్మార్గుడు, కానీ ఈ హీరోయిన్ ఏమో ఆ హీరో కోసం ఎన్నో కష్టాలు పడి, తండ్రికి ఇష్టం లేకపోయినా వాడి కోసం ఎన్నో కష్టాలు పడి తండాలు పడి వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. అలా చూసామనుకోండి, అప్పుడు ఒక్కసారి అయ్యో ఈ సామాన్యుడైన ఈ చింకు జుత్తు హీరో కోసమే ఇది ఇంత కష్టపడుతోంది, మన సర్వ కళ్యాణ గుణాభిరాముడు సర్వ సౌందర్య శోభితుడు అయిన కృష్ణుడి కోసం మనం ఈ సమాజంలో కొంచెం మార్పు తెచ్చుకొని మన అలవాట్లను కొంచెం మార్చుకొని స్వామిని పొందద్దా అనుకోవాలి. అలాగే ప్రతి దానిలోనూ పొద్దుట ఆ ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే ఆ సంజ కెంజాయిలో అంటాడు జాషువా గారు, ఆ సంజ కెంజాయిలో భగవంతుడి యొక్క తేజస్సు కనిపిస్తోంది అంటారు. అలాంటి భావనలు మొదలవుతాయేమో ఆ స్థితికి వెళితే. అలాగ వెతకటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి అడుగులు గుర్తులు కనిపించాయి. అక్కడ ఇసుకలో ఎవళ్ళు తిరగలేదు కదా, వీళ్ళ గుర్తులే కనిపిస్తున్నాయి. ఆ గుర్తుల్ని బట్టి వీళ్ళు ఎంత మేధావులోనండి గోపికలు పసిగట్టేశారు. కొమ్మకు పువ్వులు కోసినాడు ఇక్కడ ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడండి వెనకాతల, ఆ అమ్మాయికి పూలు కోసాడు. ఎలా తెలిసింది? మనసి పాదాగ్రంబు మోపినాడు. అక్కడ ఈ ఇసుకలో ఆ కాళ్ళ చివరి వేళ్ళు కనపడుతున్నాయి, పాదం కనపడలేదు. అంటే కొమ్మ ఎత్తుగా ఉంటే వేళ్ళు మాత్రం మోపి నించోరు, అలా నించున్నాడు అన్నమాట, అంచేత కనపడలేదు. మరొక చోట అంటారు, ఇక్కడ అమ్మాయిని ఎత్తుగా నడుచుంటాడు. ఎలా తెలిసింది అంటే కాళ్ళు లోతుకి పడ్డాయి, అమ్మాయి కాళ్ళు కనపడటం లేదు, అంచేత అమ్మాయిని ఇక్కడ ఎత్తుగా నడిచాడు. ఇలా ఊహించేశారు. ఎంత తెలివైన వాళ్ళు. నిజంగా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. అదేమో నువ్వు ఇలా కూర్చున్నావు అంటే, ఏం లేదు మిమ్మల్ని అందరినీ వదిలేసి నన్ను తీసుకువచ్చాడు, అబ్బా నేను ఎంత గొప్పదాన్నో అనిపించింది, నన్ను వదిలేశాడు. ఎక్కడ ఒప్పుకోడండి, ఆవిడనే వదిలేశాడు. సరే అందరూ కలిసి బాధపడుతున్నారు. అప్పుడు భూమి చూసి, భూమి మీద స్వామి పదచిహ్నాలు చూసి, అబ్బా భూమి నువ్వెంత అదృష్టవంతురాలివే అంటారు. ఏమిటా, ఒక్క అవతారంలో ఒక్క పూట ఆయనతో కలిసి ఉండాలంటే మాకు ఇంత అల్లర్లు అవుతున్నాయి. నువ్వు కిటి అయి కౌగిట చేర్చెను, వటుడై వర్ధిల్లి కొలిచే, ఇట కృష్ణుండై పదచిహ్నములిడే,
కిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రి. అబ్బా, ఆ వరాహ రూపంలో నిన్ను ఇలా పట్టుకొని మీదకి తీసుకొచ్చాడు, కౌగిట చేర్చాడంట. అది భటుడై కొలిచాడా, ఇప్పుడేమో నీ మీద పాదాలు మోపాడా, ఏం అదృష్టవంతురాలివే భూదేవి అని పొంగిపోతారు. ఇలాగా అంటే అనేక రకాలుగా భగవంతుని ఎడబాసినప్పుడు ఎలా జీవితం సాగాలి, ఆయన కోసం వెతకటం, ఆయన్ని గురించే ఆలోచించటం, ఆయన అనుకరించడం. నేను కాళీయుణ్ణి, నువ్వు కృష్ణుడివి, కృష్ణుడు వచ్చి కాళీయుణ్ణి తొక్కేస్తున్నాడు, ఇలాగా ఆడుకుంటారు. ఇలా చేశారండి. ఎన్ని చేసినా సరే ఆయన కాస్త కనపడలేదు. అప్పుడు కొసకి శరణాగతి చేశారు. నాయనా నువ్వు తప్ప మాకేమీ లేదయ్యా, నువ్వే అని గోపిక గీతలు అంటారు. జయతి తేధికం జన్మనా తవ శ్రేయత ఇందిరా శశ్వదత్రహి. తండ్రి, నువ్వు పుట్టిన తర్వాత మా వేపల్లంతా కూడా సంపన్నమైపోయిందయ్యా, లక్ష్మి మా ఇంట్లో నిశ్చయంగా ఉండిపోయింది, ఎన్ని పాలు వస్తే అంత వెన్న వచ్చేసేదిట, అలా పెరిగిపోయింది మా సంపద, నువ్వెంత గొప్పవాడివయ్యా అని శరదు దాసయే సాధుజాత సత్సరసిజోదర శ్రీకర జుషాం శరదు దాసయే సాధుజాత సత్సరసిజోదర శ్రీముషాజుషా అంటారు. ఆయన చూపు ఎలాంటిది, ఆయన కన్నులు ఎలాంటివో చెప్తారు. శరదు దాసయే శరత్కాలంలో మంచి చక్కటి వెన్నెల రోజులలో సాధుజాత సత్సరసిజోదర మంచి సరస్సులో పుట్టిన తామర. ఆ తామర యొక్క కన్నుల ఆ తామర యొక్క అందాన్ని నీ కళ్ళు దొంగతనం చేసేసాయ్యా, శ్రీమృషాజుషా అంటారు. దొంగతనం చేశాయంటే అర్థం ఏమిటండి, ఇక్కడి గ్లాస్ ఎవరైనా పట్టుకుపోయినారంటే ఇక్కడ గ్లాస్ ఉండదు కదా, అలాగే ఇప్పుడు స్వామి కన్నులు చూసి భావించగలిగిన వాడికని తామరని చూస్తే చా ఏం తామరండి, అందం లేదేమీ లేదు అనిపిస్తుందిట. ఈ అందమంతా ఆయన దొంగలించేసాడట. అలాంటి తండ్రి ఏం అందమయ్యా, నఖలు గోపికానందనో భవాన్. అది ఆ రోజుల్లో గొప్పతనం ఏమిటంటే ప్రతి వాళ్ళకి అవతార రహస్యం తెలిసిపోయింది. అవతార రహస్యం తెలిస్తే చాలు మోక్షం అని భగవద్గీతలో చెప్తాడు. అవతార రహస్యం అందరికీ తెలిసిపోయింది. నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర, నువ్వు యశోదమ్మ కొడుకు మాత్రమేనా కాదు, సమస్త జంతు చేతో విదితాత్మ వీషుడవు, నువ్వు అందరి మనస్సులలోనూ ఉండేటటువంటి భగవంతుడివి. తొల్లి విరించి తలంచి లోకరక్షా విధమాచరింపుమని సన్నుతి చేయగా సత్కులంబునని పుట్టావయ్యా, నువ్వు సామాన్యుడివి కావు, సాక్షాత్ భగవానుడివి, మా అనుగ్రహం కొద్దీ ఇలా వచ్చావు అని ప్రార్థించారు. ఇలా ఎంత చేసినా దొరకలేదండి ఆయన. మరి ఎప్పుడు కనిపించాడో తెలుసా, వీళ్ళందరూ కూర్చొని గట్టిగా ఏడ్చారండి. రురుదుహు అంటే ఏడ్చారు. ఎలాగ ఏడ్చారు అంటే సుస్వరం రాజన్, మంచి గొంతుగా పెట్టి ఏడ్చారు. ఏడుపుకి మంచి గొంతుక ఏమిటి, ఏడుపు అంటేనే దరిద్రం కాదు, మనం అందరం ఏడుస్తామట. పుడుతూనే పిల్లాడు ఏడవాలి, చచ్చిపోతే చుట్టూ వాళ్ళు ఏడవాలి. ఎప్పుడూ ఏడుపే, పుట్టింది చచ్చిపోయే వరకు ఏడుపంట. మనవన్నీ దుస్వరాలట. భగవంతుడి కోసం ఏడ్చిన ఏడుపు మాత్రమే సుస్వరం. ఆ సుస్వరంతో ఏడ్చారట వీళ్ళు. అది సరికండి, వీళ్ళు ఏడుస్తే ఆయనకి ఎంత ఆనందమో. ఏడుపు ఎప్పుడు వస్తుందండి, నవ్వు అయితే కృత్రిమంగా నవ్వుతాం అంటాం, కానీ ఏడుపు అలా రాదు. మనసులోంచి ఈ సినిమా యాక్టర్స్ ఎవరు గ్లిజరిన్ అది రాసుకుంటారట పాపం, నీళ్ళు వస్తాయి అప్పుడైనా, దుఃఖం రాదు. నిజంగా ఏడవాలి అంటే లోపల నుంచి తపన ఉండాలి. అందువల్ల వాళ్ళు ఏడ్చారు అనగానే వీళ్ళది నిజమైన ఆర్తి అని కనుక్కున్నాడు ఆయన. కనుక్కొనండి ఎలా వచ్చాడో తెలుసా, బాగా ముస్తాబై వచ్చాడు. తాసాం ఆవిరభూచౌరి స్మయమాన ముఖంబుజ పీతాంబరధర స్రగ్వి. అక్కడ అక్కడ ప్రత్యక్షం అయిపోయాట. ఎలాగా, పీతాంబరం కట్టుకొని మంచి పూలదండలు వేసుకొని నవ్వుకుంటూ హుషారుగా వచ్చేసి వాళ్ళని అనుగ్రహించాడు. అప్పుడు జరుగుతుంది మనకి చెప్తూ ఉండేటటువంటి రాసలీల అనేది. అంటే ఒక అమ్మాయి ఒక కృష్ణుడు, ఒక అమ్మాయి ఒక కృష్ణుడు చెప్తారు కదా. అంగనాం అంతరే మాధవో మాధవం మాధవం చంతరేణాంగన ఇత్తమా కల్పితే మండలే మత్స్యగ సంజగౌ వేణునా గోపిక నందన అని. అమ్మాయి మధ్యలో కృష్ణుడు అమ్మాయి అని దీనికి మన సముద్రాల రాఘవాచార్య గారు సినిమా పాట రాశారు. నారీ నడుమ మురారి హరికి నడుమ వయ్యారి తానొకడైనా తలకొక రూపై జరిపిన రాధా మాధవ కెళి నటన చూడుమదే చెలియా అని విప్రనారాయణలో రాశారు.
అది వాళ్ళు రాసినవి సినిమా పాటలు కావు, అవి కావ్యాలు, ఉపనిషత్తులు. నిజంగా ఎంత బాగా రాసేవారో. అయితే ఇప్పుడు ఏమిటి, ఇందులో మళ్ళీ తత్వం చెప్పేశాడు ఆయన. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి. అందరికీ ఒక్కొక్క కృష్ణుడు అండి. అమ్మాయి కృష్ణుడు, అమ్మాయి కృష్ణుడు, అమ్మాయి కృష్ణుడు ఇలా చుట్టూ ఉంటారు. మధ్యలో మాత్రం ఒక్కడు కృష్ణుడు ఉంటాడు. అంటే మీ ప్రతి జీవికి లోపల అంతరాత్మగా నేను ఉంటాను సుమా. కానీ నేనుగా నా పరమపదంలో, నా నిత్యవాసంలో, నా సమస్త కళ్యాణ గుణ విరాజితున్నై ఉంటాను. మళ్ళీ మీ అందరిలోనూ నేను అంతరాత్మగా ఉంటాను. నా చుట్టూ తిరిగితేనే రాసలీల, నాతో కలిసి ఉంటేనే ఆనందం అని చెప్పడానికి రాసలీలని చూపిస్తాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాగా మనకి ఈ కృష్ణ వృత్తాంతంలో అడుగడుగునా తాత్విక బోధ జరుగుతూనే ఉంటుంది, ఆనంద చెరి పారుతూనే ఉంటుంది. ఈ రెండు పరస్పర విరుద్ధం అండి. అది నిజానికి ఇది ఉంటే అది ఉండకూడదు, అది ఉంటే ఇది ఉండకూడదు. రెండు కలిసి ఉంటాయండి మన స్వామి చరిత్రలో. అదే ఆశ్చర్యమైనటువంటి చరిత్ర. ఇలాగా ఈ ఆనంద కోలాహలంలో ఉండగా ఈ కంసుడు పాపం, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక్క పూతని చెప్పుకున్నాం, కానీ అప్పటి నుంచి వరుస పెట్టి విరోధులు వస్తూనే ఉన్నారు. మరి అంటే ఇన్నాళ్ళు ఎక్కడుంటాడో తెలియదు. పూతన రావడం అంటే తెలిసిపోయింది. అమ్మ ఇక్కడే ఉన్నాడు, వరుస పెట్టి పంపిస్తున్నాడు. పంపిస్తూ ఉంటే వాళ్ళు కొన్నాళ్ళు వేపలలో ఉండి, అమ్మో ఇక్కడికి రాక్షసులు వస్తారని మకా మార్చేశారు. మార్చి బృందావనం వెళ్ళిపోయారు. అక్కడ వస్తూనే ఉన్నారు. అలా మొదట పూతన, చివరికి కేసి అనేటువంటి రాక్షసుడు గుర్రంలాగా వేషం వేసుకొని వచ్చాడు. వస్తే నారదుడు ఆ సమయంలో ఉన్నట్ట బృందావనంలో. చూసా వాడు గుర్రం నోరు తెరుచుకొని ఆమని వచ్చి మింగేద్దామని వచ్చాట. వచ్చేసరికి జగద్ అస్తమితం అన్నట్ట నారదుడు. జగత్తు సరి అంటే కృష్ణుడు అయిపోతాడు అనలేడు. కృష్ణుడు అయిపోతే జగత్తు లేదు, జగద్ అస్తమిత. నారదుడు అంతవాడు అంత భయపడిపోయాట. అలాంటి కేసి అనే రాక్షసుడు వస్తే వాడిని చంపేశాడు. అప్పుడండి మనకి ఈ భావన, ఈ ఋషులకి ఆళ్వార్లకి ఆ మధుర భావనలు ఎలా ఉంటాయంటే, అక్కడ విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉందిట, కృష్ణ బాహునా. అక్కడ కేసిని కృష్ణుడు చేతితో చంపాడు అని ఉంది. చేతితో అన్నారు, చేతులతో అనలేదు. మరి రెండు చేతులు పెట్టకపోతే ఎలా చంపుతాడు? ఇలా పీకైనా నొక్కాలి, ఇలా నోరైనా చీల్చాలి, ఒక్క చేతితో ఎలా చంపుతాడు అంటే చెప్తారు, అబ్బే మా కృష్ణుడికి అసలు శక్తి దర్శనం ఇష్టం లేదండి. చిన్నబాబుకి గోడకి ఏదైనా కన్నం కనపడితే ఇలా వేలు పెడతారు. అలాగా అది అలా నోరు తెరుచుకునేసరికి ఏంటో ఈ దృశ్యం బాగుందని ఇలా చేయి పెట్టాడు. పెట్టేసరికి చూసారు, ఎవరైనా పొగిడితే జాకెట్లు చిరిగిపోతాయి అంటారు. అంటే ఏదైనా సంతోషం అయితే పొంగిపోతాం. అలా చెయ్యి పొంగిపోయింది బాబుకి, వాడికి ఊపిరి అడగ చచ్చిపోయాడు. అంతే తప్ప మా కృష్ణుడు చంపాలని చంపలేదండి. అందుకని కృష్ణ బాహునా అని ఏకవచనం వాడారు చూడండి అని చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఇలాంటి మధుర భావనలతో సజావుగా యువతల విరోధ నిరసనం చేస్తూనే విరోధులన్నీ అక్కడ ఎక్కడైనా సరే వచ్చిన రాక్షసులందరినీ కృష్ణుడే చంపాడు, మరెవళ్ళు చంపలేరు. కానీ కష్టం ఎవరిది? అందరూ బెంగపెట్టుకుంటారు. కృష్ణుడి కోసం బెంగపెట్టుకునే వాళ్ళు వేపల్లే అంత, చంపేది కృష్ణుడు. అలాగే మనకి ఏదైనా విరోధి వస్తే మనం అయ్యో ఎలాగా భగవంతుని చేరడానికి ఇలా అడ్డంకి వచ్చిందే, తపన పడండి చాలు. అయ్యో ఈరోజు కాసేపు పూజ చేసుకుందామంటే ఏదో అవాంతరం వచ్చేసింది, చేసుకోలేకపోయాను, ఈరోజు వేస్ట్ అయిపోయింది, అయ్యయ్యో ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం లెక్క పెట్టుకుంటే ఎన్ని క్షణాలు భగవంతుడి కోసం వెచ్చించాం అని రాత్రికైనా ఆలోచించుకుంటే బెంగ అయిపోతుంది. అలాగే మనం బెంగ పెట్టుకుంటే చాలు, ఆయనే విరోధుల్ని తొలగిస్తాడు, ఆయన్నే మనని ముందుకు నడిపిస్తాడు అని చెప్పడానికి ఈ లీలలన్నీ కూడా మనకి ఉదాహరణ. ఇప్పుడు ఈ కంసుడికి చచ్చిపోతున్నారు ఎప్పటికంతా. వీడికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇంతమంది చచ్చిపోయారు, మరి జయించలేను, నేను శరణాగతి చేద్దాం అనుకోలేదు, వీడిని అక్కడికి తీసుకుపోతే చంపేయాలని అనుకుంటాడు. పాపం అక్రూరుణ్ణి పంపించాడు. ఆ అక్రూరుడు వస్తే గోపికలందరూ క్రూర హృదయ, ఈయనేం అక్రూరుడండి, క్రూర హృదయుడు, లేకపోతే మా నుంచి కృష్ణుని తీసుకుపోతారా అని తగవు పెట్టుకుంటారు. కానీ ఆయన మహా ఉత్తమ సంస్కారవంతుడు. ఆయన ఎంత గొప్పవాడంటే, వస్తూ సుప్రభాతాచమే నిషా, నాకు ఇవాళ తెల్లవారింది, ఇన్నాళ్ళు రాత్రే ఇవాళ తెల్లాడుతుంది, వెళ్ళాక అక్కడికి వెళ్తానా, వెళితే
కృష్ణుడు నన్ను చూస్తాడు, అక్రూరా వచ్చావా అంటాడు. మరి అక్రూరుణ్ణి అప్పారావు అంటాడండి, వాడి పేరు పెట్టి వాడిని పిలవరు. అది అదే కృష్ణుడి నుంచి నా పేరు వినపడుతుంది, అక్రూరా అంటాడు. అబ్బా ఏం అదృష్టం. ఇలా పొంగిపోతాడు అక్రూరుడు. ఆయనతో తీసుకెళ్ళడం, మథురా నగరంలో కువలయాపీడ, చాణూర ముష్టిక వధ. ఆ చాణూర ముష్టికలు బలశాలులైనటువంటి పహిల్వాన్లతో ఈ పసిపిల్లల్ని యుద్ధం చేయమన్నాడు కంసుడు. చేయమంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా నసమం యుద్ధం ఇచ్చాహు, అయ్యో పాపం సమానమైన యుద్ధం కాదండి, వాతాపసి